నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, బర్రెలక్క ఒక వీడియో విడుదల చేసింది. దాంట్లో అంటే నేను చచ్చిపోతానేమో అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇదంతా పొలిటికల్ స్టంట్ అనొచ్చా, లేకపోతే ఏదన్నా సింపతి కోసం? అంటే రీసెంట్గానే పెళ్లి చేసుకుంది, ఆ అవకాశం ఉండే అవకాశం లేదు, కానీ ఎందుకు అలా వీడియో విడుదల చేయాల్సి వచ్చింది? ముందు ఆ వీడియోలో ఏముందని చూస్తే ఆమె ఈ మధ్య నాకు ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది. నేను ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గీతాంజలిలాగా నేను కూడా చనిపోతానేమో అని భయమేస్తుంది నాకు. నేను కొత్తగా జీవితాన్ని ప్రారంభించాను. ఈ మధ్య పెళ్లి చేసుకొని భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. కానీ నాకు ఈ ట్రోల్స్ నెగిటివ్గా విపరీతంగా వస్తున్నాయి. కామెంట్లు అవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. సో మీకు అది ఆనందం కావచ్చు, మీకు కంటెంట్ కోసం మీరు చేయొచ్చు, లేదా మీకు వ్యూస్ కోసం చేయొచ్చు, కానీ యువతల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అది మీకు అర్థం కావట్లేదు. నేను ఎవరిని వదిలిపెట్టను, అందరి మీద కంప్లైంట్ చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత నేను ఎన్నికల కోసమే సోషల్ మీడియాలో ఉన్నాను. ఎన్నికలు అవగానే నేను ఇన్స్టాలో, యూట్యూబ్లో ఇన్యాక్టివ్ అయిపోయి నా భర్తతో నేను హ్యాపీగా ఉండదలుచుకున్నాను. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి, మీ ఎడమ కాలు చూపుతో కొట్టండి, అంతేగాని నెగిటివ్గా మాత్రం ట్రోల్స్ చేయకండి అని ఆమె ఏడుస్తూ చెప్పింది. ఈ చెప్తున్నంతసేపు కూడా ఏడుస్తుంది. సో ఆ వీడియో చూస్తే ఆమె సిన్సియర్గానే బాధపడుతున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. సో మరి అంత ట్రోల్స్ ఏమొచ్చాయి అనేది నేనైతే ట్రోల్స్ చూడలేదు. మరి ఎందుకంటే ఈ మధ్య ఆమె పెద్ద యాక్టివ్గా లేదు, పెళ్లి చేసుకునింది. పెళ్లి చేసుకున్న దాని మీద ట్రోల్స్ నెగిటివ్గా ఏమన్నా వచ్చాయేమో నాకు తెలీదు. అంటే మనకైతే కనబడలేదు. మనకు కనబడినంత మాత్రం లేదని మనం చెప్పలేము. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు బర్రెలక్క మీద రెస్పాన్స్ చూసుకున్నప్పుడు పాజిటివ్ అనే అనుకోవాలి ఓవరాల్గా చూస్తే. సో ఎందుకంటే ఆమె నిజానికి ఒక పేద దళిత అమ్మాయి. సో నిరుద్యోగుల కోసం నేను ఎన్నికల్లో నిలబడుతున్నానని చెప్పడం, దాంతో అనూహ్యంగా స్టూడెంట్స్ నుంచి, నిరుద్యోగుల నుంచి, తర్వాత పౌర సమాజం నుంచి కొంతమంది ఐలయ్య, జేడి లక్ష్మీనారాయణ, ఆయన కృష్ణారావు గారు, యానాం మాజీ మంత్రి, ఇలాంటి అనేక వర్గాల నుంచి ఆమెకు మద్దతు రావడంతో మీడియా సెన్సేషన్గా మారిపోయింది. ఆ తర్వాత దాంట్లో 5,700 ఓట్లు వచ్చాయి. అది కూడా ఒక సెన్సేషను. ఎందుకంటే ఇక్కడ 8 మంది జనసేన అభ్యర్థి నిలబడితే 7 మందికి ఈమె కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అది చివరికి జగన్ కూడా అక్కడ తీశాడు. సో అందువల్ల బర్రెలక్క ఒక కాంటెక్స్ట్, ఒక్కోసారి ఏంటంటే ఆ వ్యక్తుల కంటే కూడా ఆ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్లో వాళ్ళు పాపులర్ అవుతారు. ఆ కాంటెక్స్ట్ పోయిన తర్వాత వాళ్ళు పాపులారిటీని ఎలా కంటిన్యూ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది అనేకసార్లు జరుగుతుంది మనకు. కానీ ఇక్కడ ఏమైందంటే బర్రెలక్క మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా పోటీ చేస్తుంది. పెళ్ళైనా కూడా అది కూడా చెప్పింది. నా హస్బెండ్ వెంకటేష్కు రాజకీయాలు అంటే ఇష్టమే, మా అత్త వాళ్ళకు కూడా రాజకీయాలు అంటే ఇష్టమే, అందుకని నేను నిలబడుతున్నానని కూడా చెప్పింది. అయితే నిలబడిన తర్వాత గతంలో వచ్చిన మద్దతు కానీ, గతంలో వచ్చిన ఆమెకి హైప్ కానీ ఇవేమి రాలేదు. ఎవరు కూడా ఆమెను పట్టించుకోలేదు. గతంలో వచ్చిన జేడీ లాంటి వాళ్ళు కానీ ఏమీ కనీసం ట్వీట్ చేయడము, ఏదన్నా ఒక మాట చెప్పడం ఏమీ రాలేదు. సో మేబీ దీనివల్ల ఏమన్నా డిప్రెస్ అయ్యి ఈమె ఇట్లాంటి వీడియో పెట్టిందా అనేది తెలీదు. లేదు నెగిటివ్ కూడా నిజంగానే వచ్చిందంటే ఇవాళ ఇప్పుడు మన వీడియోలో చేస్తున్నాం, నేను చేసే అనేక వీడియోలకి ఓవరాల్గా తీసుకుంటే నెగిటివ్ కామెంట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పాజిటివ్ అనుకునే వాళ్ళు కామెంట్లు చేయరు యాక్టివ్గా. కనిపడినప్పుడు చెప్తారు, మీ వీడియో చూసాను సార్ బాగుందని చెప్తారు, లేదా నాకు పర్సనల్గా మెసేజ్లు పెడతారు. కానీ కామెంట్లు ఎక్కువ ఏంటంటే నెగిటివ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక విషయాన్ని మనం విశ్లేషిస్తే కూడా ఆ విషయాన్ని నచ్చకపోతే ముందుగా మన మీద బ్రాండ్ వేస్తారు. వీడు ఒక ఎక్స్-నక్సలైట్, వీడు కమ్యూనిస్ట్ కాబట్టి బీజేపీ వ్యతిరేకి. నేను నిజానికి కమ్యూనిస్ట్ కాదు, ఎక్స్-నక్సలైట్ కరెక్టే కానీ కమ్యూనిస్ట్ అయితే కాదు. నేను బీజేపీకి కూడా వ్యతిరేకం కాదు. నా దృష్టిలో అన్ని పార్టీలు ఆల్మోస్ట్ ఒకటే. ఇవాళ బీజేపీ మతాన్ని ఉపయోగించుకుంటుంది, ఇంకొక పార్టీ కులాన్ని ఉపయోగించుకుంటుంది, అలా ఎవరు వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ఇవన్నీ ఎంత ఓపిక ఎవడికి ఉండట్లేదు. అంటే ఒక పార్టీని విమర్శిస్తే నువ్వు యాంటీ అన్నట్టు.
లేదు బ్యాలెన్స్గా మాట్లాడినా కూడా నువ్వు మాకు వ్యతిరేకి, మా వైపు లేదంటే నువ్వు మాకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనేది ఈ మధ్యనే ప్రొఫెసర్ నాగేశ్వరం మీద కూడా విపరీతంగా తెలుగుదేశం వాళ్ళు ట్రోల్స్ చేస్తుంటే ఆయన కూడా చాలా బాధపడుతూ అనేక వీడియోలు పెట్టాడు. అట్లాగే ఆ మధ్య తులసి అనే ఒక ఆమె ఉంది, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు. సో తన మీద కూడా విపరీతంగా చేస్తే ఆమె పోస్ట్ పెట్టారు, దాని మీద చాలా చర్చ జరిగింది. అలాగా ఇండిపెండెంట్ జర్నలిజం అనేది వాళ్ళ మామూలుగానే లేదు, చచ్చిపోయింది ఆల్మోస్ట్. ఎవరైనా కొంతమంది ఉంటే వాళ్ళను కూడా విపరీతంగా వీళ్ళు అటాక్ చేయడం, ట్రోల్స్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని బరిలెక్క లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి మనం పబ్లిక్ స్పియర్లోకి వచ్చిన తర్వాత మనకి అనుకూలమైన విధంగా ప్రపంచం స్పందించదు. ఎందుకంటే ప్రపంచం ఆల్రెడీ హేట్ విపరీతంగా పెరిగిపోతుంది, రాజకీయాల్లో హేట్ పాలిటిక్స్ అనేది భయంకరంగా ఉంది. వరల్డ్ వైడ్ ఉంది ఈ ట్రెండ్, ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ ఇంకా ఎక్కువ ఉంది. నిజానికి చాలా దేశాలతో పోలిస్తే ఇండియా బెటర్. నేను అందుకని అంటుంటా, చాలా దేశాలతో పోలిస్తే బీజేపీ చాలా బెటర్ అనేది నా థీరీ. ఎందుకంటే నేను వరల్డ్ వైడ్ పరిశీలిస్తూ ఉంటాను, అక్కడ ఇంకా ఘోరంగా ఉంది, ఇంకా అటాక్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ మేరకు చెప్పాలంటే మన దేశంలో ప్రజాస్వామ్యం ఇప్పటికీ ఎంతో కొంత ఉనికిలో ఉంది. మనకి ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా పోరాడుతున్నాయి. ఎంత మోడీ నిరంకుశంగా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టినా పోరాడుతున్నారు, ఇంకా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎంతో కొంత ఇండిపెండెంట్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. వీటన్నిటిని అర్థం చేసుకొని బరిలెక్క నుంచి గుణపాఠం ఏం తీసుకోవాలంటే, ఎవరైనా నువ్వు నీ నెగిటివ్ కామెంట్స్ని పక్కకు పెట్టి మోస్ట్లీ అవి చూడొద్దు. చూడకుండా ఉంటే అసలు అది ఎఫెక్ట్ చూసే కొద్దీ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుంది. ఎంతైనా మనం మనుషులు కాబట్టి మనకు తెలియకుండానే ఒక నెగిటివ్గా మనల్ని ఎవరన్నా అన్నారనుకో, ఏం నీకు బుద్ధి లేదా అన్నారంటేనే మనకి కొంత మైండ్లో ఇదవుతుంది రియాక్షన్. సో అందుకని అది హ్యూమన్కి నేచర్. మాటలతో చంపేయచ్చు, మాటలతోనే బతికించవచ్చు అంటారు కదా. అలాగా ఇప్పుడు ఏంటంటే కామెంట్లలో వాళ్ళకి ఏంటంటే ఎవడో తెలియదు వచ్చి పెట్టడమే కదా, వాడు అంతకంటే అతను పీకేది ఏమి ఉండదు కదా. సో ఇష్టం వచ్చినట్టు పెట్టడం, బండబూతులు తిట్టడం, మనల్నే కాకుండా మనం మాట్లాడడం దానికి మన ఇంట్లో ఉండే స్త్రీలను తిట్టడం, ఇవన్నీ చేస్తారన్నమాట. సో అలాగే ఈ అమ్మాయికి కూడా కామెంట్లు చేస్తుంటారు ఖచ్చితంగా, బరిలెక్క మీద కూడా కామెంట్లు చేస్తుంటారు, వాళ్ళ పెళ్లి మీద చేస్తుంటారు, ఇవన్నీ చేస్తారన్నమాట. సో జనరల్గానే హ్యూమన్ బీయింగ్స్ లో అనేక రకాల క్వాలిటీలు ఉంటాయి. ఒక అమెరికన్ గ్యాంగ్స్టర్ అని ఒక సినిమాలో, డెంజల్ వాషింగ్టన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే, నీ సక్సెస్సే నీకు ఎనిమీలని క్రియేట్ చేస్తుందని. నాకెందుకు ఇంత ఎనిమీలు ఉన్నారంటే, సక్సెస్ బ్రింగ్స్ ఎనిమీస్ అని. నువ్వెవరిని ఏమి హర్ట్ చేయాలని పని లేదు. నువ్వు సక్సెస్ అయితే ఒక ఫీల్డ్లో ఆటోమేటిక్గా నీకు ఎనిమీస్ కూడా తయారవుతారు. సో అది సైడ్ ఎఫెక్ట్, అది ప్యాకేజ్ కంప్లీట్గా. సో నువ్వు సక్సెస్ అయితే నాకు ఏమీ లేకుండా ఉండాలంటే కుదరదు. యూ హ్యావ్ టు డీల్ విత్ నెగిటివ్ పీపుల్ ఆల్సో. సో దాన్ని ఎలా మోస్ట్లీ ఇగ్నోర్ చేయడం అనేది బెస్ట్ మెథడ్. ఇప్పుడు ఎంఐ కూడా చేయాల్సింది ఏంటంటే, ఎంఐ ఫోకస్ ఏంటి అసలు, ఎంఐ గోల్ ఏంటి లైఫ్లో. సో ఎంఐ గోలు నిరుద్యోగుల తరఫున పోరాడమా, లేకపోతే తను మంచిగా డబ్బులు సంపాదించుకొని కెరీర్ బిల్డప్ చేసుకోవడమా, ఆ క్లారిటీ కానీ గోల్లో ఉంటే మిగతావి అమ్మాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తను ఫోకస్ చేయొచ్చు. ఖచ్చితంగా తనకి నెగిటివ్ వాళ్ళకు 100 మంది ఉంటే పాజిటివ్ వాళ్ళు కనీసం 10 మంది అన్నా ఉంటారు. సో ఈ 10 మందిని నువ్వు మంచిగా చూసుకో, మిగతా 90 మందిని పక్కన పెట్టు, వాళ్ళని పట్టించుకోవద్దు. మెల్లగా వాళ్ళు ఒక అనానిమస్ గుంపది, మాబ్. సో ఆ మాబ్ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కామెంట్లు తప్ప ఏం అంతకంటే చేసేది ఏముంటుంది. వాళ్ళు ఇప్పుడు మన వీడియో చేస్తాం, దాని కింద కామెంట్ ఒకటి నెగిటివ్ పెడతాడు, పెట్టుకొని మనకేం సంబంధం, అతను ఎవడో మనకు సంబంధం లేదు. అతన్ని మనం చూడమని అతన్ని ఏమన్నా అడిగామా, నా వీడియో చూడరు నువ్వు అని? లేదు, వాడే దూలబట్టి చూశాడు, ఇంకా ఎక్కువ బట్టి కామెంట్ చేశాడు, వదిలేస్తే సరిపోతుంది. కాబట్టి బరిలెక్కకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నిజంగా నీ గోల్ ఏమైనా ఉంటే ఇట్లా డిప్రెస్ అయిపోయి నేను చచ్చిపోతాను ఇది చేయకూడదు. యాక్చువల్గా గీతాంజలి కూడా అది రాంగ్. ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఎవడో కామెంట్ 4 రోజుల తర్వాత మర్చిపోతారు. సో ఈమె సక్సెస్ అయ్యే కొద్దీ ఇవన్నీ ఉంటాయి ప్యాకేజీ. దానికి రెడీ అయితేనే పబ్లిక్ లైఫ్లోకి రావాలి. ఒక ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం అంటే అనేక విషయాలు ఉంటాయి. ఇంకా జైలుకి వెళ్తున్నారు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళే జైలుకి వెళ్ళారు,
కానీ ఆయన వదలలేదుగా, బయట రాగానే మేము పోరాటం స్టార్ట్ చేశాడు. కాబట్టి లైఫ్ని మనం ఎలా చూస్తాం అనేది ఇంపార్టెంట్. సో బరులెక్క కానీ లేకపోతే బరులెక్క లాంటి అమ్మాయిలు కానీ కొంత గోల్ మీద దృష్టి పెట్టడం, నెగిటివ్ కామెంట్ని చూడకుండా ఉండడం. నీకు అంత ఇది ఉంటే కామెంట్లని డిసప్పేర్ కావచ్చు, లేదా అసలు కామెంట్లు రాకుండా కూడా సెట్టింగ్స్లో పెట్టుకోవచ్చు. సో అట్లాంటివి చేసుకోవచ్చు. మరీ సెన్సిటివ్ ఉంటే, కానీ సెన్సిటివ్గా ఉండకూడదు. ఎవరో మన జీవితాన్ని నిర్ణయించకూడదు. మనం ఎలా ఉండాలి అనేది ఎవడో నిర్ణయిస్తే మనం ఇంకా మనకేమి కంట్రోల్ ఉంటుంది మన జీవితం మీద. మనం గోల్ ఏంటి, మనం ఎలా వెళ్ళాలి అనేది చూసుకోవాలి. దీనికి సపోర్ట్ చేసి ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. నెగిటివ్ వాళ్ళని ఇగ్నోర్ చేసేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. వేరే మార్గం అయితే